హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను నాగ్పూర్లో అయితే ఉన్నాను. మరో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. మార్నింగ్ నుంచి ఎడిట్ చేసి ఇప్పుడే ఎడిట్ అయితే అయ్యింది. రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరే ముందు ఒకసారి ఫేస్ వాష్ అది చేసుకోవాలి. మార్నింగే స్నానం చేసి ఎడిట్లో కూర్చున్నాను. ఫస్ట్ ఒకసారి ఫేస్ వాష్ చేసుకుని నీట్గా రెడీ అయ్యి వెళ్ళిపోదాం. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేసేది ముస్టాక్ ఓషన్ ఫేస్ వాష్. మెయిన్గా ఈ ఫేస్ వాష్ని యూజ్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. దీంట్లో లికోరైస్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవుద్ది. ఈ ఫేస్ వాష్ అనేది ముఖ్యంగా మగవారి గురించి. ఈ ఫేస్ వాష్లో మెంథాల్ ఉంటుంది. కూల్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట వాడితే. పర్సనల్గా ఇది నాకు చాలా ఫేవరెట్. ముఖ్యంగా ఇందులో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, మనకి పింపుల్స్ కానీ యాక్నీకి అగెన్స్ట్గా పనిచేస్తుంది అనమాట, ఫైట్ చేస్తుంది. ట్రావెల్ చేసాక ఫేస్ అంతా జిడ్డు అయిపోద్ది చూడండి, అలాంటి టైంలో ఇది వాడితే ఉంటుంది చూడండి. నా సామిరంగా మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. ఇందులో 0 హార్మ్ఫుల్ కెమికల్స్ అండి. ఫస్ట్ అయితే దీన్ని యూజ్ చేస్తాను. కొంచెం తీసుకున్నా. జనరల్గా మనం ఎలా ఫేస్ వాష్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. మెంథాల్ ఉండటం వల్ల చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. వాష్ చేసేసుకుందాం. ఫేస్ వాష్ చేసుకోగానే చూసారా నా స్కిన్ ఎంత గ్లో వచ్చిందో, ఎంత క్లీన్ ఉందో. ఇది నా ఒక్కడి మాటే కాదండి, 3 లక్షల పైగా రివ్యూస్ అది ఉన్నాయన్నమాట ఫ్లిప్కార్ట్ లోను, అమెజాన్ లోను. ఈ ప్రోడక్ట్ పైన కేవలం మనకి 100-150 రూపాయలకి ఈ ప్రోడక్ట్ అయితే దొరికిపోద్ది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ప్రస్తుతం ఈ సంవత్సరానికి సంబంధించిన బిగ్గెస్ట్ సేల్ లో ఇది అవైలబుల్ ఉంది. తప్పకుండా అయితే వెళ్ళి తీసుకోండి, మర్చిపోకండి. ఈ ఫేస్ వాష్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి తప్పకుండా అయితే ఆర్డర్ చేసుకోండి, కొని వాడండి, ట్రై చేయండి. మీ స్కిన్ లో చాలా మార్పులు అయితే చూస్తారు. ఆల్మోస్ట్ నా ఫేస్ వాష్ అయితే అయిపోయింది. నేను వెళ్ళి కొత్త ఆర్డర్ పెట్టుకోవాలి ఇప్పుడు. గైస్, నాగ్పూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఎండ ఈ రోజు ఒక విధంగా ఉంది. నాగ్పూర్ రైల్వే స్టేషన్ బయట మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా ఉంది. కాకపోతే అది ఆపరేషనల్లో లేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అండ్ గైస్, తెలుసు కదా ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో. నాగ్పూర్ నుంచి రాయ్పూర్ అయితే టికెట్ తీసుకున్నాను, వందే భారత్ ఎక్స్ప్రెస్. నేను చేయబోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చి నాగ్పూర్ నుంచి బిలాస్పూర్ మధ్యలో అయితే తిరుగుద్ది. సో ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయట్లేదు నేను. నాగ్పూర్ నుంచి రాయ్పూర్ దాకా టికెట్ తీసుకున్నాను, కానీ నేను దుర్గ్లో అయితే దిగిపోతాను. దుర్గ్లో ఎందుకు దిగుతున్నానో మీ అందరికీ ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి, 12:40 అయితే అవ్వబోతుంది. మన ట్రైన్ నాగ్పూర్ నుంచి 2 గంటలకు అయితే బయలుదేరుద్ది. స్టేషన్ లోపలికి వెళ్దాం. ప్రస్తుతం నేను ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. గైస్, లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, లగేజ్ స్కానింగ్ చేయించుకోవాలి. పక్కనే డిస్ప్లే బోర్డు కూడా ఉంటుంది. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో చూసుకోవాలి మనం. అండ్ ట్రైన్ నెంబర్ కూడా చెప్పలేదు కదా, చెప్తాను ఆగండి. ఈ రోజు నేను ట్రావెల్ చేసేది అదిగోండి 20826 నాగ్పూర్ బిలాస్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చి 2:05 ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి డిపార్చర్ అయితే అవుద్ది. పదండి, మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్ళిపోదాం. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అది చేయలేదు. నాగ్పూర్ రైల్వే స్టేషన్లో మనకు తెలుసు కదా రిఫ్రెష్మెంట్ స్టాల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏదో తిన్నాం. ఇటు పక్క చూసుకుంటే మనకి ఎంక్వైరీ కౌంటర్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఏదో ట్రైన్ వచ్చేలా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం క్రౌడ్ అయితే ఉన్నారు. ఉత్తర దక్షిణ్ రిఫ్రెష్మెంట్ స్టాల్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళి నాకు ఇష్టమైన కచోరీ అయితే తిన్నాం. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది. నేను పర్సనల్గా చాలాసార్లు అయితే టేస్ట్ చేశాను. అందులోనూ కచోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందిలే. ఇక్కడ గైస్, కచోరీ అయితే తీసుకున్నాను. 2 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ మనకి సీటింగ్ అది ఉంటుంది అనమాట, తీసుకుని ఇక్కడే తినచ్చు. కచోరీ తినేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వెళ్ళిపోతున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 8కి మెట్లు లేవు. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 8 వెళ్తుంటే ర్యాంప్. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి ఒక్కసారైనా ఒక వీడియో తీయాలి రైల్వే స్టేషన్ అని. వెరీ సూన్ అయితే తీస్తా. ఈరోజు అవుట్ ఆఫ్ టైంలో ఉన్నాను. ప్రస్తుతం టైం వచ్చి 1:05 అవుతుంది. ఇంకో గంటలో మన ట్రైన్ అయితే బయలుదేరిపోద్ది. ఈ ఎండతో పాటు హ్యూమిడిటీ కూడా ఉంది, చెమటలు కారిపోతున్నాయి. ఇలాంటి వాటి అన్నిటి నుంచి ఎస్కేప్ అవడానికి నేను ఆ ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తాను. గైస్, ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ నాగ్పూర్. అటు సైడ్ చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 8 సైడ్ ఎంట్రీ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. రెనోవేషన్ బిల్డింగ్లు మొత్తం తయారైపోతున్నాయి. నాగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ న్యూ లుక్. పక్కనే మెట్రో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 7 అది. మధ్యలో కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అది. మన ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది, ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉంది. పదండి, ఎక్కేసి కూర్చుందాం. ఇదిగోండి మన బిలాస్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. నాగ్పూర్ బిలాస్పూర్ వందే భారత్ వైట్ కలర్ కోచెస్ అనమాట.
ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మినీ వందే భారత్ ఎక్స్ప్రెస్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే కాదు. చైర్ కార్ కోచ్లు 7 ఉంటే ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ అయితే ఉంటుంది. మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏంటి మార్చిపోయినట్టుంది కొంచెం రండి. ఈ రోజు కూడా మనకి C1 వచ్చింది. నా కోచ్ నెంబర్ C1 అంటే లోకోమోటివ్ కోచ్ వచ్చింది. వెళ్ళిపోదాం. విండో సైడే వచ్చింది అనుకుంటే అది వేరే విషయం. C1 కోచ్ 42 సీట్ నెంబర్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు స్పెషాలిటీ ఉందండి. ఏంటో తెలుసా? ఇండియాలో రన్ అయ్యే షార్టెస్ట్ వందే భారత్స్లో ఈ వందే భారత్ ఒకటండి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఎన్ని కిలోమీటర్లో తెలుసా? 412 కిలోమీటర్లు. 412 కిలోమీటర్లకి వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ, అది కూడా సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు. ఫుల్ ట్రైన్ రన్ అండి. అది ట్రైన్ వచ్చినట్టు ఉంది, ఇంకా క్లీనింగ్ జరుగుతుంది లోపల. సో క్లీనింగ్ అయ్యేదాకా మనం బయటే వెయిట్ చేయాలి. గైస్, ఈ ట్రైన్కి సోర్స్ స్టేషన్ వచ్చి నాగ్పూర్ మహారాష్ట్రలో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ వచ్చి బిలాస్పూర్ వచ్చి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. C1 నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. క్లీనింగ్ అండర్ ప్రాసెస్. ప్రస్తుతం టైం 1:15 దాటింది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఉంది కదా, ఈ 8 చాలా తక్కువగా వాడతారు జనాలు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను నాగ్పూర్ నుంచి ఇన్ని జర్నీస్ చేశాను కదా, ఫస్ట్ టైం అయితే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి జర్నీ చేస్తున్నాను. ఈ ట్రైన్ ఇనాగ్రల్ జర్నీ December 11, 2022లో అయ్యింది. వారానికి 6 రోజుల మటుకు ఈ ట్రైన్ సర్వీస్ ఉంటుంది. ప్రతి శనివారం అయితే ఈ ట్రైన్ సర్వీస్ ఉండదు. ఏదో ట్విస్ట్లా ఉంది, చూపిస్తాను ఆగండి. చూడండి, సేమ్ ట్రాక్ పైన అటు సైడ్ ఒక డీజిల్ లోకోమోటివ్ని అయితే వెనక్కి తీసుకొస్తున్నారు. కొంప తీసి ఈరోజు మనల్ని డీజిల్ లోకోమోటివ్ పుల్ చేస్తుందా ఏంటిది? లోకోమోటివ్ అయితే అక్కడ ఆగిపోయింది. ఇప్పుడే ట్రైన్ డోర్లు అవి ఓపెన్ చేశారు. లోపలికి వెళ్దాం పదండి. లగేజ్ పెట్టేసి ఆ లోకోమోటివ్ విషయం ఏంటో తెలుద్దాం పదండి. ఇదిగోండి విండో, బ్లూ కలర్ సీటింగే ఉంది. లోకోమోటివ్ కోచ్ చల్లగా ఉంది తెలుసా. లోపల ఎండ మళ్ళా మార్చింది అనుకో, బయట చెమటలు కారిపోయినాయి. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి. టైం ఉందనుకోండి ఇంకా బయలుదేరడానికి. ఎగ్జాక్ట్లీ ½ అన్ అవర్ ముందు ట్రైన్ డోర్లు ఓపెన్ చేశారు. నేను ట్రైన్ ఎక్కేటప్పటికే వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్ పెట్టేశారు. లగేజ్ అది లోపల పెట్టాను. లోపల పెట్టేసి బయటకు వచ్చాను. ఇంకా లోకోమోటివ్ అక్కడే ఉంది. మన ట్రైన్ బయలుదేరాల్సిన టైం కూడా అయిపోయింది అనుకోండి. ఎగ్జాక్ట్లీ ఇంకొక 20 నిమిషాల్లో అయితే బయలుదేరిపోతాం. ఏంటంటారు, ఏదైనా ట్విస్ట్ అంటారా? డీజిల్ లోకోమోటివ్నా ఇవాళ మనల్ని పుల్ చేసేది? చూద్దాం. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇంకా అక్కడ లోకోమోటివ్ ఉంది, అటాచ్ చేయలేదు. 5 నిమిషాల్లో బయలుదేరాలి. ఏంటో ఈ ట్విస్ట్ నాకు అర్థం అవ్వట్లేదు. అసలు టైం బయలుదేరుతామంటారా? మనం అయితే బయలుదేరిపోయాం. పాపం అక్కడ చూడండి, ఆ 4 అమ్మాయిలు ట్రైన్ మిస్ అయిపోయారు. అరే ఆపితే బాగుండు. ఆగుద్దా? ఆగదు. పాపం అందరూ చూడండి, పందెం కోళ్ళని చూస్తున్నారు వాళ్ళని. ఆగింది ట్రైన్ ఎక్కుతున్నారు. నలుగురు అనుకున్నాను, నలుగురు గారు. అందులో ఒక్క అమ్మాయి ఎక్కింది. మిగతా వాళ్ళందరూ సెండ్ ఆఫ్కి ఇచ్చారు. అండ్ బై నాగ్పూర్. లోకోమోటివ్ అన్నాను కదా, లోకోమోటివ్ అటాచ్ చేయరండి. ఎందుకంటే మనం వెళ్ళేది వేరే డైరెక్షన్లో. జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేద్దామని చెప్పి అలా చెప్పాను అంతే. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 8 సైడ్ మేజర్ అంటే మేజర్ అప్గ్రేడేషన్ తెలుసా. ఇలాంటి అప్గ్రేడేషన్ కాదు. ఇక్కడ బోర్డు చూపిద్దాం అంటే బోర్డు అయితే లేదు. బై నాగ్పూర్. గైస్, మనం అయితే ఇప్పుడే డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ సైడ్ అయితే వచ్చేసాం. ఇదే రూట్లో డైవర్షన్ తీసుకోకుండా మనం వెళ్ళామనుకోండి టువర్డ్స్ ఢిల్లీ సైడ్ అయితే వెళ్ళిపోతాం. అదే భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ. గైస్, నేను టికెట్ బుక్ చేసుకుంది ఫుడ్తో పాటు. మనకి ఇప్పుడు లంచ్ అనేది సర్వ్ చేస్తారు. నాగ్పూర్ నుంచి బయలుదేరింది కదా, నాగ్పూర్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది గోండియాలో అయితే ఆగుద్ది. ప్రస్తుతం మనం సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాం, CR జోన్. గైస్, మన లంచ్ అయితే వచ్చింది. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఒక రిఫ్రెషింగ్ వెట్ వైబ్ ఇచ్చారు, హ్యాండ్ శానిటైజర్ కూడా ఇచ్చారు. ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్ కాదు, చైర్ కార్ కోచ్లో. ఒక్కొక్క వందే భారత్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇక్కడ వందే భారత్కి బ్రాండింగ్ కూడా వేసారు ఫుడ్కి. చూడండి, మీకు డౌట్ రావచ్చు, నేను జర్నీస్లో ఎక్కువ వెజ్ తీసుకుంటాను. ఒకటి గమనించారా మీరు? నాన్ వెజ్కి ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇది వన్ ఆఫ్ మై ట్రావెలింగ్ సీక్రెట్స్లో ఇది ఒకటండి. లంచ్ అయితే చేస్తాను. ఈరోజు పన్నీర్ కర్రీ దప్పేసింది. ఉప్పు అయితే ఎక్కువైపోయింది తెలుసు కదా. వైట్ రైస్, పెరుగు, కొంచెం పప్పుతో తిన్నాను. అండ్ ఈ ఫ్రై కూడా ఒకే టైప్ ఉంది.
మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ఇది. నాగ్పూర్ నుంచి గోండియా 130 కిలోమీటర్లు అయితే అప్రాక్సిమేట్గా ఉంటుంది. గైస్ మనం అయితే గోండియా స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 15-20 మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం. అండ్ రైల్వే జోన్ కూడా మారిపోయింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ SECR. క్లైమేట్ అయితే చూడండి సడన్గా మారింది. ఎండపోయింది, క్లౌడీ వెదరు. గైస్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మన ట్రైన్కి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే వరకు టోటల్ రన్ టైం ఎంతో తెలుసా? 5 గంటల 18 నిమిషాలు. వచ్చామేంటి గోండియా అవుటర్లో ఉందా? ఎంత స్లో అయింది? గోండియాకి చాలా దగ్గరలో ఉన్నాం మనం, అందుకే ట్రైన్ స్లో అయింది. సో గైస్ మనం అయితే గోండియా జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. గైస్ గుర్తుపెట్టుకోండి, గోండియా జంక్షన్ వచ్చేసి మహారాష్ట్రకి లాస్ట్ స్టేషన్. దీని తర్వాత మన ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది ఛత్తీస్గఢ్కి. అదిగోండి ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. గోండియా జంక్షన్, స్టేషన్ కోడ్ సింగిల్ లెటర్ G. గోండియా జంక్షన్లో ఆఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్లో అయితే బయలుదేరిపోతాం. అటు సైడ్ ఏదో ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉంది. గోండియా జంక్షన్కి గివెన్ టైం కన్నా మనం 7 నిమిషాల ముందు అయితే వచ్చాం. 7 నిమిషాలకి ట్రైన్ అయితే ఆగుద్ది. 3:38కి ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరుతాం. గోండియా స్టేషన్ ప్రస్తుతం టైం అయితే 3 గంటల 33 నిమిషాలు ఉంది. 3 గంటల 33 నిమిషాలు అయితే అయ్యింది. ఇంకొక 5 నిమిషాల్లో బయలుదేరిపోతాం మనం. గోండియా స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది గోండియా జంక్షన్. ఇంకా మనం మహారాష్ట్రకి బై చెప్పేసి ఛత్తీస్గఢ్కి హాయ్ చెప్పాలి. ఛత్తీస్గఢ్ వెళ్ళాక ఫస్ట్ టచ్ చేసే రైల్వే స్టేషన్ ఏంటో తెలుసా? డోంగర్గఢ్. అంతేనండి, మనం కొత్త రూట్లను ఎక్స్ప్లోర్ చేసామనుకోండి, కొత్త రైల్వే స్టేషన్ పేర్లు చాలా కొత్తవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. బాయ్ గోండియా జంక్షన్ బాయ్. ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ గోండియా. కోచ్ కేర్ సెంటర్లో ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ ఇది? పేర్లేం లేవేంటి ట్రైన్కి? ఇదిగోండి, ఈ ట్రైన్ వచ్చి గోండియా రాయ్గఢ కాదు గైస్. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే చూడండి 130 km/h క్రూజింగ్ స్పీడ్. ఇది టాప్ క్రూజింగ్ స్పీడ్ అనమాట ఈ ట్రైన్కి. ప్రస్తుతం టైం 4 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మన స్నాక్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ అయితే వచ్చేసాం మనం. కొండల మధ్యలోంచి వెళ్తున్నాం మనం. ఇప్పుడే మన స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. సో మిక్చర్, కచోరీ, ఫ్రూటీ ఇచ్చారు, మసాలా చాయ్, చిక్కీ ప్లస్ ఇదిగోండి ఇప్పుడు కూడా శానిటైజర్ ఇచ్చారు. ఏంటిది వెట్ వైప్ కూడా ఇచ్చారు. ఇది కాకుండా మనకి నార్మల్ టిష్యూ కూడా ఇచ్చారు. బాగుంది ట్రైన్లో సర్వీసు. ఇటు మొత్తం అడవిలా ఉంది. అడవి మధ్యలోంచి మా ప్రయాణం జరుగుతుంది. గైస్ మనం అయితే డోంగర్గఢ్కి వచ్చాం. ఛత్తీస్గఢ్ వచ్చాక ఇది ఫస్ట్ స్టాప్. ఇక్కడికి కూడా గివెన్ టైం కన్నా ఒక 3 నిమిషాల ముందు అయితే వచ్చేస్తున్నాం. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇక్కడి వరకు మనం 202 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. ఈ స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది కదా మన ట్రైన్. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? రాజ్నంద్గావ్. ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా ఒక 32 కిలోమీటర్ల మన ప్రయాణం అండి. బాయ్ డోంగర్గఢ్. గైస్ మనం అయితే రాజ్నంద్గావ్ అవుటర్లో ఉన్నాం. స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. అదిగోండి వచ్చేసింది స్టేషన్. ఛత్తీస్గఢ్ వచ్చాక ఇది 2వ స్టాప్ రాజ్నంద్గావ్. ఇక్కడి నుంచి నేను దిగాల్సిన స్టేషన్ వచ్చి నెక్స్ట్ అనమాట దుర్గ్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాను. నేను దుర్గ్ స్టేషన్లో ఎందుకు దిగుతానో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇక్కడి నుంచి దుర్గ్ స్టేషన్ వచ్చి 32 కిలోమీటర్లు. అసలు నాకు అర్థం కాంది ఈ 30 కిలోమీటర్లకి స్టాప్లు ఎందుకు పెడుతున్నారు ఇంత ప్రీమియం ట్రైన్కి? లిటరల్లీ నో ఐడియా. స్టేషన్ కోడ్ ఏంటంటే RJN. రాజ్నంద్గావ్ నుంచి బయలుదేరిపోతున్నాం. పదండి ఇంకా దుర్గ్ వెళ్ళిపోదాం.
వచ్చేసాం ఇంకొక 15 నిమిషాల్లో మనం అయితే దుర్గ్కి వెళ్ళిపోతాం. దుర్గ్ బాబోయ్, ఏంటి దుర్గ్ దగ్గర ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి. గత కిలోమీటర్ నుంచి ఫ్యాక్టరీలు వస్తానే ఉన్నాయి. ఆ పొగ్గొట్టాలు కనిపిస్తూనే ఉన్నాయి. అచ్చ బాబోయ్, ఏంటి ఇన్ని ఫ్యాక్టరీలు ఆ దుర్గ్ దగ్గర? కిలోమీటర్ నుంచి ఉన్నాయండి బాబు. సో గైస్, దుర్గ్కి ముందు మనం అయితే ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి దుర్గ్ వెళ్ళిపోదాం. DURG. ముస్టాక్ ఓషన్ ఫేస్ వాష్ని కొనటం మర్చిపోకండి. నేను ఆల్రెడీ వీడియోలో అయితే చూపించాను కదా. ప్రస్తుతం సేల్ అయితే నడుస్తుంది, డిస్కౌంటెడ్ ప్రైజులు నడుస్తున్నాయి. అస్సలు మర్చిపోవద్దు, ఆర్డర్ చేసుకోండి. టైంని గోల్డెన్ లైట్ అంటారు. సన్ కూడా అంత హార్ష్ ఉండదు. ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి మార్నింగ్ గోల్డెన్ లైట్, ఈవినింగ్ గోల్డెన్ లైట్ అంటున్నాను. వాళ్ళు జనరల్గా వరల్డ్ టర్మినాలజీలో ఏమంటారంటే గోల్డెన్ హార్ అంటారు. సాయంత్రం కూడా గోల్డెన్ హార్. ఈ లైటింగ్ని అయితే ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు అస్సలు మిస్ అవ్వరు. అదిగోండి కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ దుర్గ్. భారత్ గౌరవ ట్రైన్ ఉంది అక్కడ. వెల్కమ్ టు దుర్గ్ అయితే వచ్చేసాం మనం. గివెన్ టైం కన్నా 15 నిమిషాల లేట్లో అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ DURG. సో గైస్, మనం అయితే వచ్చేసాం కదా దుర్గ్. ఇప్పుడు ఈ ట్రైన్ రాయ్పూర్ వెళ్తుంది. రాయ్పూర్ తర్వాత బిలాస్పూర్ వెళ్తుంది. ఇక్కడ నుంచి రాయ్పూర్ వచ్చి అప్రాక్సిమేట్గా ఒక 35 కిలోమీటర్లు ఉంటుంది. రాయ్పూర్ నుంచి బిలాస్పూర్ 105 కిలోమీటర్లు ఉంటుంది. సో రాయ్పూర్, బిలాస్పూర్ 2 సిటీస్ బాగుంటాయి. పదండి, మనం అయితే స్టేషన్ బయటికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. రేపు పొద్దున్న ఇక్కడి నుంచి మన ప్రయాణం అయితే మొదలవుద్ది. ఇంకొక ప్రయాణం. నాకు ఈ వ్లాగ్ ఫస్ట్ వస్తుందా లేదంటే రేపు చేయబోయే వ్లాగ్ ఫస్ట్ వస్తుందా తెలియదు, కానీ ఈ రెండాటిలో ఏదో ఒక వ్లాగ్ అయితే ఫస్ట్ వస్తుంది. పదండి, మనమైతే బయటికి వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది. బాయ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. టు బీ ఫ్రాంక్లీ, జర్నీ గురించి చెప్పాలంటే బాగుంది. అండ్ క్యాటరింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈరోజు ఏదైనా ఉప్పు ఎక్కువై ఉండొచ్చు, కానీ పన్నీర్ కర్రీలో బాగుంది.